హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోమీటర్లో 100 మీటర్లు ఎంత శాతం? సో ఇది పర్సంటేజ్ బేసిక్ క్వశ్చన్ అండి. బేసిక్గా 1 కిలోమీటర్లో 1000 మీటర్స్ ఎంత శాతం? సో 1 కిలోమీటర్ అంటే మనకి ఎంత వస్తుంది అంటే 1000 మీటర్స్ వస్తుంది. 1000 మీటర్స్లో 1000 మీటర్స్ ఎంత శాతం అంటే మనం ఇంటూ 100 పెడతాం కదా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 100%. 1000లో 1000 100%. ఫర్ ఎగ్జాంపుల్ 2లో 2 ఎంత శాతం అంటే 100%. సో సింప్లీ ఇక్కడ మనకి 1000లో 1000 ఎంత శాతం అంటే 100%. సో కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ ఆన్సర్ మాత్రం క్లారిటీగానే ఉంటుంది. మనకి బేసిక్స్ రావాలి. ఫస్ట్ ఏం అడిగాడు, ఏం చేయాలి. ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చాడు, మీటర్లు అడిగాడు. సో మనకు కావాల్సింది కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 1000లో 1000 ఎంత శాతం? 100%. 2లో 2 ఎంత శాతం? 100%. ఆ బేసిక్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 to the power of 217 minus 2 to the power of 216 plus 2 power 215 equal to k into 215. 2 power 215 అయితే k వాల్యూ ఎంత? ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అపోజిట్ సైడ్ ఉన్న 2 power 15. సో ఈ విధంగా మనం మిగిలిన 3 నెంబర్స్ రాసుకోవాలి. ఏ విధంగా రాస్తామంటే ఇప్పుడు 2 power 17ని 2 to the power of 2015 ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే భూముల సమానం మీద ఘాతాలు కొడతాం. 2015 రెండు కలిపితే 2017 వస్తుంది. సో సేమ్ నెంబర్. సో నెక్స్ట్ 2 power 16 కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 to the power of 2015 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. లాస్ట్ వన్ 2015 ఓకే అలాగే ఉంది కాబట్టి అట్లా ఎట్టేద్దాం. ఈక్వల్ టు k ఇంటూ 2 to the power of 2015. సో ఇక్కడ 2 power 15 ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీస్తున్నాడు. 2 to the power of 2015 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో మనకి 2 power 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 power 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ 2 అండ్ ప్లస్ 1 k ఇంటూ 2 to the power of 2015. 2 to the power of 15 2 to the power of 15 get cancel. రిమైనింగ్ 4 minus 1 2 plus 1 3 k ఈక్వల్ టు 3 వస్తుంది. k ఈక్వల్ టు 3 ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కానీ చేస్తే మాత్రం చాలా ఈజీ అండి. సారీ ఈ క్వశ్చన్ కాదు, ఆప్షన్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 8 యొక్క ఏ ఘాతం 2 power 6కి సమానం. 8 యొక్క ఏ ఘాతం అంటే 8 ఈక్వల్ టు 2 power 6 కావాలి. అప్పుడు 2 to the power of k అంటే ఏ పవర్లో ఉంటుంది. సో 8 మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 8ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 2 క్యూబ్ రాస్తే సారీ విచ్ ఇస్ ఈక్వల్ 8 ఈక్వల్ టు 2 power 6 అంటే 2 to the power of 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 64. 2 power 6 అంటే 2 4 8 16 32 64 అండి. అంటే 6 టైమ్స్ చేసినప్పుడు మనకు 64 వస్తుంది. సో 8కి ఈక్వల్ టు 64 అంటే 8 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 8 power 1 ఈక్వల్ టు 8 స్క్వేర్. అంటే ఏ స్క్వేర్కి మనకి ఆన్సర్ 2 అని చెప్పి రాసుకోవచ్చు అండి. అంటే రెండవ ఘాతానికి 8 యొక్క రెండవ ఘాతానికి 2 power 6 అనేది ఈక్వల్ అవుతుంది. సో 8 యొక్క రెండవ ఘాతం అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మొత్తం యూనిట్లో మరియు ఆ యూనిట్లోని భాగాలను సంబంధం తెలిపే సంబంధాలని కలిపి ప్రదర్శించే జ్యామితి ఏంటి? ఒక మొత్తం మరియు ఆ యూనిట్లోని భాగాలకు సంబంధాన్ని తెలిపి జ్యామితీయ చిత్రం. సో ఒక మొత్తానికి మరియు దానిలో ఉండే పార్ట్స్ అండి. ఒక మొత్తానికి మరియు దానిలో ఉండే పార్ట్స్కి సంబంధించి దేన్ని యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఒక మొత్తం అంటే ఇప్పుడు డాటా మొత్తానికి మరియు అందులో ఉండే ఈచ్ పార్ట్కి మధ్య రిలేషన్ అండి. సో దీనికి యూజ్ చేయడానికి మనం ఏ డయాగ్రామ్ వాడతాం? ఇక్కడ మన డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. పై చిత్రమా, పౌనపుణ్యపు సోపాన చిత్రమా, కమ్మి రేఖ చిత్రమా, పట చిత్రమా. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి పౌనపుణ్య సోపాన చిత్రం అంటే హిస్టోగ్రామ్స్ అండి. హిస్టోగ్రామ్స్ మనం ఏం యూజ్ చేస్తామంటే టోటల్ని ఈచ్ పార్ట్స్ తోటి కంపేర్ చేస్తాం. హిస్టోగ్రామ్స్ మనం టోటల్ని ఈచ్ పార్ట్ తోటి కంపేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది పౌనపుణ్య సోపాన చిత్రం అవుతుందండి. ఇది సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్, మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్ టు ఏంటి? మొదటి n బేసి సహజ సంఖ్యలు. సో డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం n స్క్వేర్. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. సరి సంఖ్యలకి ఏంటి? n ఇంటూ n ప్లస్ 1. n ఇంటూ n ప్లస్ 1 అంటే సరి సంఖ్యలు. బేస్ సంఖ్యలకేమో n స్క్వేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి మనకు ఫార్ములా నోటెడ్ లేకపోతే కొంచెం థింక్ చేద్దామండి. మొదటి బేసి సంఖ్యలు
సో 1 3 5 నుండి బేస్ సంఖ్యలు. సో వీటి మొత్తం చెక్ చేద్దాం ఒకసారి. 1 + 3 4 + 5 టోటల్ ఎంత వస్తుంది మనకి 9 వస్తుందండి. సో ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి 3 నెంబర్లు ఉన్నాయి. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అండి. అంటే మనం n స్క్వేర్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 + 3 + 5 + 7 + 9 అంటే మొత్తం నెంబర్స్ అన్ని 1 2 3 4 5 5 స్క్వేర్ ఆన్సర్ అండి. 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకుందాం. 1 + 9 10 10 20 + 5 25 రావడం జరుగుతుంది. అంటే మనకి ఫార్ములా గుర్తుకుంటే ఓకే, లేదు అంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక 3 నెంబర్లు 4 నెంబర్లతోటి చెక్ చేస్తే కూడా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ n స్క్వేర్ అనేది ఫార్ములా. ఫాతిమా ఆదాయం పొదుపుల నిష్పత్తి 4:1 అయితే ఎంత శాతంతో సొమ్ముని పొదుపు చేస్తుంది? సో నంబర్ అడగట్లేదు, పర్సెంటేజ్ అడిగాడు. మళ్ళీ ఇక్కడ ఎంత శాతం సేవ్ చేస్తుంది. సో ఆదాయం పొదుపుల నిష్పత్తి వచ్చి 4:1. ఆదాయం పొదుపుల నిష్పత్తి 4:1. సో మనకి 4x అండ్ 1x అండి. అంటే నంబర్ నుంచి మనం బయటకు వస్తే, మనం నిష్పత్తి నుంచి బయటకు వస్తే x పెట్టేస్తాం. సో ఇక్కడ మనకి ఎంత శాతం, మనకి ఇక్కడ 1% అంటే 1% సేవ్ చేస్తుంది. టోటల్ వచ్చేసి 4 + x 4x + x = 5x × 100. x గెట్ క్యాన్సల్ 1/5 × 100 5 1 5 20. సో 20% తను సేవ్ చేస్తుందండి. 20% అమౌంట్ని సేవ్ చేస్తుంది. సో అక్కడ చూసి కూడా చెప్పచ్చు. సో టోటల్ 5 పార్ట్స్, అందులో 1 పార్ట్ అంటే 20, 4 పార్ట్స్ అంటే 80. సో టోటల్ అనేది 5 పార్ట్. 5 = ఇది ఇట్లా కూడా చేయొచ్చు. 5 = 100 అయితే టోటల్ పార్ట్స్ 5 = 100 అయితే 1 పార్ట్ = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 1/5 20 × 1 20 కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, ఏవే అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. 3 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం 48. ఆ మూడిట్లో గరిష్ట సంఖ్య ఏది? సో ఇది కూడా నంబర్ సిస్టమ్ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇటువంటి క్వశ్చన్ చాలా చేయండి వీడియోస్ బ్యాకప్ చేస్తే మీకు అర్థమవుతుంది. 3 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం, సరి సహజ సంఖ్యల మొత్తం 48 ఇచ్చాడు. మొత్తం ఇచ్చాడండి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి వీటికి. యావరేజ్ అంటే 48 నంబర్ అన్ని 3 కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 16. యావరేజ్ 16 వచ్చినప్పుడు, యావరేజ్ 16 అంటే సరి సంఖ్యలు వరుస సంఖ్యలు అండి. ఇక్కడ వరుస అనేది కీ పాయింట్. ఎప్పుడైతే వరుస సంఖ్యలు వస్తాయో అందులో మిడిల్ నెంబర్ మనకు కావాల్సిన యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ అనేది మిడిల్ నెంబర్. 3 వరుస నెంబర్ కాబట్టి ఫస్ట్ది 14, లాస్ట్ది 18 అండి. సో 3 వరుస సరి సంఖ్యలు. ఈ యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? గరిష్ట సంఖ్య 18, కనిష్ట సంఖ్య అంటే 14 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. x - 1/x = 7 అయితే x² + 1/x² ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్ అండి. ఇది కూడా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ అండి. ఇది కూడా x - 1/x = 7 అయితే x² + 1/x² వాట్? x - 1/x = 7 ఇచ్చాడు. మనకి ఇక్కడ క్లియర్గా x² అడుగుతున్నాడు. సో మనం అప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే సరిపోతుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² అంటే x² + b² అంటే 1/x² -2ab 2 × x × 1/x = 7² 49 అండి. అండ్ x గెట్ క్యాన్సల్. మనకు కావాల్సింది ఈ వాల్యూ అండి. ఇక్కడ అడుగుతున్న వాల్యూ x² + 1/x². x² + 1/x² = 49. ఇక్కడ -2 ఇటు వస్తే +2 అవుతుందండి. +2 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 51. ఆన్సర్ ఈస్ 51. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 7 to the power of -1 -8 to the power of -1 హోల్ ఇన్వర్స్ -3 ఇన్వర్స్ -4 ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ విలువ ఎంత? సో మనకి ఇక్కడ బేసిక్ ఇండిసెస్ ఫార్ములా A ఇన్వర్స్ = 1/a. ఈ విషయం తెలిస్తే సరిపోతుంది. A ఇన్వర్స్ అంటే a to the power of -1 = 1/a. సో ఆ బేస్ ప్రకారం 7 ఇన్వర్స్ అంటే 1/7 -1/8 హోల్ ఇన్వర్స్. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ మైనస్ ఉంది. 1/3 - 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. సో 1/7 1/8 అంటే 56 LCM 8 - 7 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -12 ఇక్కడ వస్తుంది 4 - 3 హోల్ ఇన్వర్స్. సో 8 - 7 1/56 హోల్ ఇన్వర్స్ -1/12 హోల్ ఇన్వర్స్. ఎప్పుడైతే హోల్ ఇన్వర్స్ ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 56 వస్తుంది. ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది బట్ 12 వస్తుంది. ఇక్కడ కూడా 56 - 12 అంటే 44. ఆన్సర్ ఈస్ 44. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఇండిసెస్ టాపిక్స్ నుంచి బేసిక్ క్వశ్చన్ అండి అది. 5 to the power of m into 5 cube minus 5 to the power of -2 by 5 to the power of -5 = 512 అయితే m వాల్యూ ఎంత? ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. ఘాతాంకాలు ఘాతాలనే క్వశ్చన్ నుంచి
3-4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. భూములు సమానమైతే ఘాతాలు కూడతాం. సో ఇక్కడ అన్ని 5లో ఉన్నాయి కాబట్టి 5 to the power of m ప్లస్ 3 మైనస్ 2/5 to the power of minus 5 which is equal to 5 to the power of 12. అండ్ ఇక్కడ డివిజన్ ఉంటే పైకి వెళ్తే మైనస్ అవుతుంది, అంటే 5 to the power of m. ఇక్కడ ఏమొస్తుంది -3 + 2 అంటే +1 వస్తుంది. ఇది పైకి వెళ్తే +5 అవుతుంది. ఈక్వల్ టు 5 to the power of -2. సో భూములు సమానప్పుడు ఘాతాలని యాడ్ చేస్తాం కాబట్టి m + 6 = 12 విచ్ ఇస్ ఈక్వల్ టు m = 6 - 12 - 6 అండి. ఆన్సర్ ఈస్ 6. సో ఇక్కడ బేసిక్స్ భూములు సమానమైతే ఘాతాలు కూడతాం, భూములు సమానప్పుడు ఆపోజిట్ ఉంటే వాటిని సమానం చేసుకోవచ్చు. అంటే జస్ట్ బేసిక్స్ మీదే చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలలోని ఒకట్ల స్థానంలో ఎప్పటికీ రానటువంటి అంకె. క్రింది వాటిలో వర్గాల స్థానాలలో ఖచ్చిత వర్గాల స్థానాల్లో ఒకట్ల పొజిషన్లో ఎప్పటికీ రాని సంఖ్య ఏదని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1 స్క్వేర్. 1 స్క్వేర్లో మనకి 1 వస్తుంది లాస్ట్లో, 2 స్క్వేర్లో మనకి లాస్ట్కు 4 వస్తుంది, 3 స్క్వేర్లో 9 వస్తుంది, 4 స్క్వేర్లో 16 అంటే లాస్ట్ 1 6 వస్తుంది, 5 స్క్వేర్లో 5 అండ్ 6 స్క్వేర్లో 36 అంటే 6 వస్తుంది, 7 స్క్వేర్లో 49 అంటే 9 ఉంటుంది, 8 స్క్వేర్లో 64 అంటే 4 ఉంటుంది, 9 స్క్వేర్లో 81 అంటే 1 ఉంటుంది. సో ఇప్పుడు మనకి లాస్ట్ నెంబర్లు వచ్చేసినాయి. సో వీటిల్లో ఎప్పటికీ ఏది ఉండద్దు, 1 అనేది రావడానికి ఛాన్స్ ఉంది, 8 అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం. 0 అనేది వస్తుందండి, ఎందుకంటే 10 స్క్వేర్ అంటే 10 కాబట్టి 100 కాబట్టి లాస్ట్లో 0 వస్తుంది, అండ్ 6 కూడా ఛాన్స్ ఉంది. సో ఎప్పటికీ రాదంటే 8 అండి. సో అదేవిధంగా 8 ఒకటే కాదు, 2 కావచ్చు, 3 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా రావండి. 2, 3, 8, 7 నెంబర్స్ ఎప్పటికీ కూడా రావు. సో ఇక్కడ ఆప్షన్ ఓన్లీ ఒకటి ఇచ్చాడు, ఆప్షన్ చేంజ్ చేసి 7 ఇచ్చినా కూడా అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2, 3, 7, 8 అనేది ఖచ్చిత వర్గాలలో ఒకళ్ళ స్థానంలో ఎప్పటికీ రావు. సో ఆన్సర్ ఇక్కడ 8. నెక్స్ట్ క్వశ్చన్, 64 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల సమగణం సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు ఎంత? 64 సెంటీమీటర్ క్యూబ్, సమగణం అంటే క్యూబ్ అండి. క్యూబ్కి సెంటీమీటర్ ఘనపరిమాణం అన్నాడు. ఘనపరిమాణం అంటే v ఈక్వల్ టు a క్యూబ్ ఫార్ములా 64 అని ఇచ్చాడు, విచ్ ఇస్ ఈక్వల్ టు a క్యూబ్. అంటే మనకి a ఈక్వల్ టు 4 అంటే ఒక సైడ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు వస్తుంది, ఒక సైడ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. దాని సంపూర్ణతల వైశాల్యం అంటే 6a² అంటే 6 × 4 స్క్వేర్, 6 × 4 స్క్వేర్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 96. ఇది సంపూర్ణతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం 4a², 4 × 4 స్క్వేర్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 64. అంటే మనకి ఏది అడిగినా చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన బేసిక్ ఫార్ములాస్ ఘనపరిమాణం, సంపూర్ణతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం. ఇక్కడ మనకు అడిగింది సంపూర్ణతల వైశాల్యం కాబట్టి 96 సెంటీమీటర్ స్క్వేర్ అండి. వైశాల్యం ఎప్పుడైనా సరే స్క్వేర్లలో ఉంటుంది. సో సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తూపం యొక్క భూవ్యాసార్థం r దాని ఎత్తుకు సమానమైతే స్తూప ఘనపరిమాణం ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ స్తూప ఘనపరిమాణం ఫార్ములా అర్థమండి. స్తూపం ఘనపరిమాణం πr² h. πr² h అనేది స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ ఏమంటుందంటే వ్యాసార్థం అనేది దాని హెచ్కు సమానం, వ్యాసార్థం హెచ్కు సమానం అంటే h ఈక్వల్ టు r అంట, r ఈక్వల్ టు h ఎట్లా తీసుకోవచ్చు? సో ఇక్కడ πr² ఇంటూ r, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా మనకు r లో ఉన్నాయి, h లో కనబడుతుంది కాబట్టి h ని ఎలిమినేట్ చేస్తున్నా, అంటే h ఈక్వల్ టు r రాసుకోవచ్చు కాబట్టి h + r రాసినప్పుడు πr³ వస్తుందండి, πr³ రావడం జరుగుతుంది. సో πr³ అంటే ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన బేసిక్స్ ఫార్ములాస్ అండి, బేసిక్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాంబస్ ఏబిసిడిలో కర్ణాల ఖండన బిందువులు ఈ AC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, BE ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అయితే రాంబస్ ఏబిసిడి వైశాల్యం. సో ఇక్కడ రాంబస్ ఏబిసిడి అంటే మనం తీసుకునేది ఒక రాంబస్ డ్రా చేసి అండ్ సైడ్స్ కూడా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడికైనా కావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ సరే ABCD లైన్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ డైమెన్షన్స్ ఏమి ఇచ్చాడు? 6 అని ఇచ్చాడు, AC ఈక్వల్ టు 6 ఇచ్చాడు అండ్ BE ఈక్వల్ టు 4. ఈ అనేది కర్ణాల ఖండన బిందువు, కర్ణాల ఖండన బిందువు అంటే ఈ పాయింట్ అండి, ఇది ఈ. AC ఈక్వల్ టు మొత్తం 6 ఇచ్చాడు మనకి, AC ఈక్వల్ టు 6 ఇచ్చాడు అండ్ BE ఈక్వల్ టు పార్ట్ ఇచ్చాడు, BE అంటే ఈ పార్ట్ ఇచ్చాడు, ఈ పార్ట్ ఎంత ఇచ్చాడు మనకి 4 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో రాంబస్ వైశాల్యం అడిగాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ విషయం రాంబస్ వైశాల్యం తెలియాలి. రాంబస్ వైశాల్యం ఈక్వల్ టు 1/2 d1 × d2 కర్ణాల లబ్ధం/2. సో ఒక కర్ణం ఆల్రెడీ ఇక్కడ కర్ణాలు వచ్చేసి AC ఒకటి,
నెక్స్ట్ది బీడీ ఒకటి. సో ఏసీ వాల్యూ మనకు డైరెక్ట్గా 6 ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బీడీ వాల్యూ కావాలి. బీడీ అంటే ఈ టోటల్ ఇవ్వకుండా ఈ 1 పార్ట్ ఇచ్చాడు. ఈ 1 పార్ట్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ 4 యూనిట్స్ ఉంటే ఇక్కడ కూడా 4 యూనిట్స్ ఉంటుంది. సో బీడీ ఈక్వల్ టు మొత్తం 8 అవుతుంది. సో 8 తీసుకుంటే 2 1 2 4 6 × 4 24 వస్తుంది మనకి. వైశాల్యం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. 24 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 100 మందికి 24 రోజులు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అవే ఆహార పదార్థాలు 80 మందికి ఎన్ని రోజులకు సరిపోతాయి? సో 100 మందికి 24 రోజులు, అవే ఆహార పదార్థాలు 80 మందికి ఎన్ని రోజుల్లో సరిపోతాయి? సో ఆటోమేటిక్గా నెంబర్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తప్పండి, ఎందుకంటే ఇక్కడ అన్నోమనుపాతం కాదు, విలోమనుపాతానికి సంబంధించిన క్వశ్చన్స్. ఎందుకంటే మంది అనేది పెరిగితే ఆటోమేటిక్గా వర్క్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవాలి. మధ్యలో ఒక డివిజన్ పెట్టేసి ఈ నెంబర్స్ని ఇంటూ చేయండి. సో 0 0 గెట్ క్యాన్సల్, 8 1 8 3 3 × 10 30 డేస్, 30 రోజులు అండి. ఆప్షన్ నెంబర్ 1. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ పైన వీడియోస్ చేసి పెట్టాము. సో డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. లింక్స్ క్లిక్ చేస్తే మీరు ప్రతి టాపిక్ సంబంధించిన వీడియో కూడా చూడగలుగుతారు.